తిరుపతి జిల్లా రైల్వే కోడూరు విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయుల పీఆర్సీ, డిఏలు బకాయిలు, మెమో 57 వర్తింపు తదితర ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు అశోక్ కుమార్, సెక్రటరీ ఫణీంద్ర ప్రసాద్ యాదవ్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరికి కూడా 3 డిఏలు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా సాధించాలంటే మన యొక్క సమస్యలు తీరుతాయి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉండేటువంటి దాన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. రిటైర్డ్ వాళ్ళు వెళితే ఫస్ట్ హైకోర్టు, కానీ ఆ కమిటీ లేకుండానే మనము 11వ పిఆర్సీ తీసుకోవడం, 27% 15 ఏళ్ళు చెల్లించాల్సిందే. ఎందుకంటే 12 నెలల వాయిదాలు 6 నెలలు. ఫణీంద్ర ప్రసాద్ యాదవ్, నేను యూటీఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర యూటీఎఫ్ జిల్లా శాఖల పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల, అన్ని తాలూకా కేంద్రాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగులు నిరసన దీక్ష ఒకరోజు చేపట్టారు. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, నిరంకుశ ధోరణి వల్ల ఎంతో ఇప్పటికే మేము ఆర్థికంగా నష్టపోయాం. ఇప్పటికే 2023 జూలైకే 11వ పిఆర్సీ టైం అయిపోయి 12వ పిఆర్సీ వేయాల్సింది 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఇప్పటికే అనేక సార్లు ఉద్యమాలు చేసి ప్రభుత్వం ఒత్తిడి పెంచారు. 17వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ జరిగింది. సుమారు 12,000 మంది యూటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యోగులు అందరూ కూడా ఆ సమావేశానికి వచ్చారు. ప్రభుత్వానికి మా నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రతినిధులు, అన్ని యూనియన్ల ప్రతినిధులు కూడా వచ్చి మా యొక్క సమస్యలన్నీ కూడా కూలంకషంగా ప్రభుత్వానికి తెలియజేశాం. కానీ ప్రభుత్వం ఏమాత్రము చలనం లేకుండా ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటి పిఆర్సీని చూడలేదు అనిపించే రీతిలో లాస్ట్ పిఆర్సీ గత ప్రభుత్వం ఇచ్చి దానివల్ల ఎటువంటి సమస్య ఫేస్ చేసిందో ఆ ప్రభుత్వానికి తెలుసు. ఇప్పటికి కూడా పిఆర్సీ కమిషన్ వేయలేదు. పిఆర్సీ కమిషన్ వేసిన దానివల్ల ఆర్థికపరమైన నష్టాలు ఏమీ ఉండవు. ఐఆర్ఐనా ప్రకటించాలి, అది లేదు. ఉద్యోగుల డిమాండ్లు ఏమాత్రము పరిష్కరించకపోగా చాలా నిస్సహాయ స్థితిలో మేము ఇప్పటికీ మా రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం ఉంది. డిఏలు కూడా 4 పెండింగ్ ఉన్నా కూడా ఇంతవరకు 1 డిఏ కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 1 డిఏనే ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను వచ్చిన తర్వాత మీకు మెరుగైన పిఆర్సీ, మెరుగైన ఐఆర్, మెరుగైనటువంటి ఫిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని సంతృప్తి పరుస్తానన్నాడు. అట్నే సిపిఎస్ను కూడా మెరుగైన రీతిలో అందరికీ లాభదాయకంగా చేస్తానన్నాడు. ఇవేవి కూడా ప్రభుత్వం ఇంతవరకు న్యాయమైనటువంటి మా కోరికలు ఏవి కూడా పరిష్కరించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలు, మా హక్కులు మాకు లభించేటట్లు రాష్ట్ర నాయకత్వాన్ని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరినీ పిలిచి ఒక న్యాయమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం పోతే మా యొక్క ఆగ్రహావేశానికి గురి కాకుండా ఉంటారు. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెంచి మా సమస్యల పరిష్కారానికి మా వంతు కృషితో మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం. యూటీఎఫ్కు పోరాటాలు ఎప్పుడు కొత్త కాదు. ఎప్పటి నుంచో పోరాటాలు చేసినటువంటి మా యూనియన్ ఇప్పుడు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా తోటి ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.